అంబేద్కర్ గారి అనుచరులు, అభిమానులు, వారసులైనటువంటి నా రక్త బంధువులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున రెండు చేతులు జోడించి సవినయంగా ఒక చిన్న విన్నపాన్ని సర్క్యులేట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక బీజేపీ ఏజెంట్గా తెన్నింటి వాసాలు లెక్కబెట్టేటటువంటి వ్యక్తి, మరి దుర్మార్గమైనటువంటి వ్యక్తి, నమ్మక ద్రోహి అయినటువంటి మందకృష్ణ గారు మరి ఈ వర్గీకరణ చేసిన తర్వాత అనేక సభల్లో, సమావేశాల్లో, కార్యక్రమాల్లో పదే పదే 2-3 పర్యాయాలు మరి ఈ దేశానికి దార్శనికుడైనటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గురించి మరి అవహేళన చేస్తూ, అగౌరవపరుస్తూ, కించపరుస్తూ, తోలనాడుతూ మరి అనేక రకాలుగా లేనిపోయినటువంటి అపనిందలతోటి మరి విషయ పరిజ్ఞానం లేకుండా, చరిత్ర తెలుసుకోకుండా, మరి చరిత్ర చెప్తామంటే మా దగ్గరికి రాకుండా అంబేద్కర్ గారిని మరి అనేక రకాలుగా అవమానిస్తున్నటువంటి విషయం మీరందరూ చూస్తున్నారు. అయితే దీని విషయంలో ఇక్కడ ఒక సామెత ఉంది. నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ నిన్న అసెంబ్లీలో ఉర్రూతలోకిపోయాడు. మా నాన్నని అంబటి రాంబాబు లంజా కొడక అంటాడా అని ఆక్రోశంతో, ఆవేశంతో ఒప్పంగిపోయాడు. ఎందుకంటే ఇది బ్లడ్ రిలేషన్ కాబట్టి. ఇక్కడ ఒక సామెత కూడా ఉంది. ఒక లక్ష పోయినా లక్షణంగా ఉంటాం, ఒక ఎకరం అమ్మైనా నికరంగా బ్రతుకుతాం, ప్రాణం పోతున్న పొగరు తగ్గదు, ఎందుకంటే పుట్టింది మాల పుట్టుక అని అంటారు. కాబట్టి ఇక్కడ పదే పదే మన రక్త బంధువు, మన తండ్రి, మన తాత అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పదే పదే అవమానిస్తుంటే, కించపరుస్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి రక్త బంధువులు మీరంతా, ఎందుకంటే రక్తం ఉడికిపోతుంది, ఎందుకు లేనిపోయినటువంటి అపనిందలతోటి చరిత్ర తెలుసుకోకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా పదే పదే అంబేద్కర్ గారిని అవమానిస్తుంటే, అంబేద్కర్ గారి వారసులైన మీ అందరి చేతుల్లో ఇవాళ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరి ఫోన్లో తమదైనటువంటి శైలిలో మీరు ఈ మందకృష్ణ మాదిగ మాటలను ఖండించాలా, ఆయన తీరును వ్యతిరేకించాలా. ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క మందకృష్ణ మాట్లాడినటువంటి తీరును చూసి ఆయనపై ఎదురుదాడి చేయాలా. ఎందుకంటే ఇంకొకసారి ఈయన బ్రతుకున్నంత కాలం అంబేద్కర్ గారి జోలికి రాకుండా ఈయన్ని చేయాలని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున అంబేద్కర్ గారి వారసులకు, అభిమానులకు, అనుచరులకు, నా రక్త బంధువులందరికీ మరి ప్రాధేయపడి తెలియజేస్తున్నా.